నాతో ఐ లవ్ యూ చెప్పించారా? సరే సరే, లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతా. అక్కడి నుంచి దూకితే చావు, మహా అయితే కాళ్ళు ఇరుగుతాయి. లాస్ట్ టైం అప్పులోళ్ళు వస్తే నేను దూకాను, కాళ్ళు పెడిగినాయి. అప్పులోడు దూకాడు, ఆడికి కాళ్ళు ఇరిగినాయి. కాబట్టి నువ్వు దూకొద్దు. నీ సంగతి నాకు వదిలేస్తే ఏ హోటల్లోనూ వంటోడుగా చేరుస్తాడు. నువ్వు మొయ్యి 250 రూపాయలు నీ కాదనుకుని ఓ మంచి కోటు అద్దెకి తీసుకో. నీకే నాకా? నాకే. నువ్వు వేసుకుంటే ఆ కోటు గడబొంగి దుప్పటి కప్పినట్టు ఉంటుంది అని ఈడ అభిప్రాయం. సర్లే, రేపు ఒక్కరోజు నీకు నేను అమెరికా మామయ్యని. ఏమివి? మామయ్య కోట్ వేసుకుని నడకూడదురా, కారులో దిగాలి. నీ కోటే దోలనుకుంటే మళ్ళీ కారు ఒకట? నీ అయ్యా. నీ అయ్య మా అయ్య కాదు, మామయ్య అని పిలవాలి. ఒక్కలే. మామయ్య తను వచ్చింది. తను రాలేదు, మనమే తన దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఈ నాగిండియన్ సేపటి అయ్యుదులు. ఈ కోట్ వేసుకున్న ఆయన మా మామయ్య అరగంట క్రితం అమెరికా నుంచి వచ్చాడని చెప్పు. వెళ్ళు. హాయ్. హాయ్, ఇదేంటి ఇక్కడ మీరు? అంటే మీరు ఇక్కడ ఉంటారని బండి బాయ్ చేయించుకోవడానికి ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేశా. అవునా? ఈయన మా మామయ్య గారు. కోట్ వేసుకున్న అరగంట క్రితం అమెరికా నుంచి వచ్చారు. ఈయన మీతో మాట్లాడతారట. మాట్లాడదాం కాదు, చెప్దామని వచ్చాను. మై డియర్ గర్ల్. నాతోనా? యా, నీతోనే. నాలో నేను మాట్లాడుకుంటే మెంటల్ అనుకుంటాను. జస్ట్ ఐ వాజ్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. జస్ట్ ఐ డౌన్ ద ఏరోప్లేన్ వితౌట్ రిజర్వేషన్. యాక్చువల్లీ వెర్ యు స్టే ఇన్ యుఎస్? యా, నేను ఇండియా వచ్చిన తర్వాత తెలుగులోనే మాట్లాడతాను. ఐ లైక్ గ్రాండ్ మదర్ టంగ్. ఎనీవే, నేను అమెరికాలో ఉండని ప్లేస్ లేదు. బ్రిటన్, మెక్సికో, అర్జెంటీనా, ఇలియానా, పనామా, గోల్డ్ వాకింగ్. ఓ, సో యు ఆర్ ఫ్రమ్ లాటిన్ అమెరికా? నో నో నో, నా పేరు మాయాదాస్. వీడు నా మేనలుడు. నా ఆస్తి మొత్తం ఈ కోటతో సహా వీడికి ఇచ్చేస్తున్నాను. నాకు పెళ్లి, పెళ్ళం, పిల్లలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఐ లైక్ బిజినెస్. నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తున్నా అంటే థ్యాంక్స్ అబ్బారా. ఇప్పుడే చెప్పా మామయ్య. వెల్కమ్. ఏముంది అక్కడ ఇవ్వడానికి బొంగు? థ్యాంక్స్ మామయ్య. బై దే బై, మా వాడి వైపు నుంచి ఒక ప్రపోజల్ మీకు ప్రపోజ్ చేద్దామని వచ్చాను. ఒరే, ఇంటాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓహో, ఆర్ యూ రెడీ టు టాక్? ఓకే. యాక్చువల్గా మా వాడి విషయంలో వెళ్దాం పద. కోట్ అది సాయంత్రం దాకా ఉంది. చివరికి వచ్చి చెడగొడతావేంటి? చెడగొడతాం కాదే. ఆ నలుగురికి మన ఇద్దరం దొరికామంటే చెత్త కొడతారు. నమస్తే సేటు. ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతావురా? నీ పర్సనాలిటీకి కోర్టు పోతా పెట్టరా. ఈడు మా మేనల్డ్. మేనల్లుడు అయితే నాకేంట్రా? అప్పు నువ్వు తీసుకున్నావు కదా. అరే కట్టేరా. కట్టేయడానికి ఇక్కడ ఏముంది? బొంగుకారులో ఉంటాడు. మా వాడికేసి కట్టేయండి. మామయ్య బిజినెస్ వ్యవహారం మీరు లాగించండి. అరే, అప్పు కక్కుతావా లేదా? మావాడు ఫుల్ బాటిల్ తాగుతానే అక్కడ. ఇప్పుడు నడు రోడ్డు మీద కాకమండి, అలా కాకనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళలా కట్టేసి ట్రీట్ చేస్తే ఎవరు నువ్వు? వీడు ఎవరో తెలుసా నీకు? పెద్ద లప్పుడుగాడు. హైదరాబాద్ మొత్తం అప్పులు చేశాడు. పోన్లీ ఏదో సికింద్రాబాద్లో కూడా చేసినట్టు తెలియదు. మామయ్య ఎంత బుద్ధిగా పిలిచేవరా. ఎదురుండా వచ్చి నిన్ను చూడాలనిపిస్తుంది. ఏంట్రా తాడి చెట్టు బంత పట్టుకున్నావు? ఇసిరేయ్. తాడి చెట్ట? ఎవరు? నేనా? అవును నువ్వే. ఈ ఊర్లో పిల్లనాలకు కూడా గోరోజులు ఉందిరా. కొత్త ఎవరు? నువ్వేరా? అయితే అందులో అది పిచ్చి బంతి. ఇసిరే. సర్లే, పరిగెత్తండి. బంతితో కొడితే దెబ్బ తగిలింది, బాంబుతో కొడితే దెబ్బ తగలేదు. ఒరేనా, ఇది పిచ్చి బంతి తగిలింది అంతే. ఎంత పిచ్చి బంతి అయితే మాత్రం దాని పాటిగా దూరం తగులుతా. కొట్టింది ఎవరా? నేను కాదు మామయ్య. మరి ఇంకెవరు? అదే ఆ తాడి చెట్టు కాదు. ఏంటిది? కళజోడు. ఏమైంది? చిట్లింది. ఎందుకు చిట్లింది? పిల్లల్ని కొట్టబోయి మిమ్మల్ని కొట్టాను. అంటే పిల్లని నేను ఒకటేనా? పిల్లని కొట్టాను దాన్ని కొడతావా? నాకు అసలు వెరైటీ కొట్టగల. అసలు నా గురించి ఏమనుకుంటాను? అంటే మీరెవరో తెలియక. ఆత్రం వరదరాజులు. ఐఎమ్ హోల్ సోల్ హౌస్ కీపర్ ఆఫ్ దిస్ హౌస్. అంటే ఏంటండి? ఓ లెక్కలో వీకా ఈ ఇల్లు నేను ఉంచుకుందా? అది నీకు అర్థం కాదు. కానీ ఎవరి ఇల్లు కావాలి అసలు నీకు? గోకరాజ్ ఎస్వి రంగారావు గారి ఇల్లు. ఎస్వి రంగరాజు పేరు? ఈ ఇల్లు శ్రీరంగరాజు గారిది. అంటే మా పెదరాజు గారిది. పెదరాజు గారి ఇల్లే కావాలి. ఓ, పేరు కూడా తెలియదు కానీ ఇల్లు కావాలా? ఏం చేసుకుంటావు నువ్వు? ఇడు మా మాయదాస్ కంటే అదోలా ఉన్నాడు. కొనుక్కున్నావు కడతో ఎక్కడికి కొనుక్కుంటావా? ఇదంతా తెలుసా నీకు? తెలీదు. నాకు తెలియదు. అయినా మా బాధ నీకే పని? అడ్రస్ ఎక్కడి నుంచి అడగాలి? బయట నుంచి అడగాలి. లోపలికి వచ్చి అడుగుతానే బత్తేనా? అది చూడు బావా, కళ్ళజోడు బాగా కొట్టింది కాక అడ్రస్ లోపలికి వచ్చి అడుగుతున్నాడు. ఒక్క క్షణం ఆగు, చెబుతూ. ఆగుతా. మీరేమీ అనుకోకండి. శ్రీరంగరాజు గారు మా అన్నగారు. అలాగా? నేను వారి తమ్ముణ్ణి. నన్ను రఘోత్తమరాజు అంటారు. వీడు చిన్నప్పటి నుంచి ఇంట్లోనే పెరిగా. అవును, మా ఇంట్లో జూలీ అని కుక్క ఉండేది. అది చచ్చిపోయినప్పటి నుంచి వీడిని తెచ్చి పెంచుకుంటున్నాం. మరి ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే? చెప్పక్కర్లేదు, ఊరందరికీ తెలుసు. ఇంకా నీ పని మీద నువ్వు వెళ్ళు. మీరు రండి. అలాగే. నా పేరు సత్తుపల్లి బంగారరాజు గారు. మీరు వస్తున్నారని మా అమ్మాయి గారు చెప్పారు. రేయ్, మీరు బ్యాగ్ గారిని తీసుకుని లోపల పెట్టి. అబ్బే పర్వాలేదండి. ఏం పర్వాలేదు, దొంగ గారు కాదు, పనివాడు గారు. మీ బ్యాగ్ గారు క్షేమంగా ఉంటారు. ఈ ఊరు మొత్తానికి మా కుటుంబమే పెద్ద మోదుబరి. ఆస్తిపాస్తులు కాదు,
గౌరవ ప్రతిష్టలే మాకు మర్యాద. వీరు మా తమ్ములం గారు, కోకరాజు శివగంగరాజు గారు, మిలిటరీ రాజు గారు అని కూడా అంటారు. నమస్కారం అండి. వారు నవ్వరు. ఏ మిలిటరీలో ఉన్నవారు నవ్వరాదని వారికి చిన్నప్పుడు ఎవరో చెప్పారట. అప్పటి నుంచి నవ్వడం మానేశారు. తమరొక్క 10 నిమిషాలు ఆ విజిటర్స్ రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఫలహారాలు అవి అయిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి మాట్లాడుకుందాం. సరేనండి, వచ్చిన మాట. చెప్పండి. మీరు పెద్దవారు. మీకంటే పెద్దవారినే కానీ మరీ ముసలివారిని కాదు. చెప్పండి. అంటే మీరు నన్ను నువ్వు అని పిలిస్తే బాగుంటుంది, తప్పితే మీరంటే ఇబ్బందిగా ఉంటుంది. తమరిని నేను గనక మాట జారి నువ్వు అంటే అరగంట తర్వాత మీరు నన్ను యారా అంటారు. అది మీ మొహంగారిని చూస్తే తెలుస్తోంది కనుక అలాంటివి ఏమీ చెయ్యను. తమరు అతిథి గృహంగారిలోకి వెళ్ళండి. అలాగేనండి.